నా పేరు జంజాల బుచ్చిబాబు. మా ప్లేస్ విజయనగరం, మా నేటివ్ ప్లేస్ విజయనగరం నుంచి వస్తున్నాం. మేము వేమూరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా 12 మందికి అవకాశం కల్పించారు. మేము 12 మంది కూడా ఈ వేమూరి ఆనంద సూర్య గారు, వేమూరి కృష్ణ గారి ద్వారా ఈ యాత్రకి మేము బయలుదేరాం. ఈ యాత్రకి మేము అసలు ఊహించలేదు. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. మేము కల్లో కూడా ఊహించిన యాత్ర ఇటువంటిది. ఇది చాలా జ్యోతిర్లింగ యాత్ర అంటే మహద్భాగ్యం కలగాలి అందరికీ కూడా. ఈ అవకాశాన్ని కల్పించిన వేమూరి ఫౌండేషన్ ట్రస్ట్ వారికి మరోసారి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. అలాగే ఈ మమ్మల్ని అందరినీ కూడా ఈ యాత్రలో సహకరించి ప్రతి ఒక్కరిని చూసుకొని తన పేరెంట్స్ లా చూసుకున్న మన ప్రణవ్ ద్వివేది గారికి మరోసారి మేమందరం కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. అలాగే ఈ వేమూరి ఫౌండేషన్ ట్రస్ట్ మరింత బలపడాలని అంటే ఇండియన్ డోనర్స్ అలాగే ఎన్ఆర్ఐ డోనర్స్ కూడా సహకరిస్తే ఈ విధంగా ఈ యాత్ర మరికొంత కొన్ని వందల మందికి అవకాశం కల్పిస్తుంది. వందల మంది కూడా పునీతులు అవుతారు ఈ జ్యోతిర్లింగ యాత్రల ద్వారా. జ్యోతిర్లింగ యాత్ర, పంచజ్యోతిర్లింగ యాత్ర చేయాలి అని అంటే ఒక్కొక్క మనిషికి కనీసం 30-40 వేలు ఖర్చు అవుతుంది. అంటే దంపతులకి 60 నుంచి 70 వేల వరకు కూడా ఖర్చు అవుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్, మధ్యతరగతి కుటుంబీకులు ఎవరు కూడా ఇంత ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ఇది ఆర్థికంగా పెట్టుకొని రాలేరు యాత్రకి. అందుకోసం చాలా మంది కూడా ఈ యాత్రకి చేయడానికి వెనకాడుతున్నారు. ఈ వేమూరి ఫౌండేషన్ ట్రస్ట్ వారు కల్పించిన ఈ సదవకాశం అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇంకా చాలా మంది ఈ వేమూరి ఫౌండేషన్ ద్వారా ఈ యాత్రలకి వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వారికి కూడా వేమూరి ఫౌండేషన్ వారు సహాయ సహకారాలు అందించి ఇంకా చాలా మందికి ఈ దర్శన భాగ్యం కల్పించవలసిందని కోరుతున్నాం. అలాగే వేమూరి ఫౌండేషన్ ట్రస్ట్ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు అలాగే ఇండియాలో ఉన్న చాలా మంది ఉన్నారు, ఆర్థిక స్తోమత బాగా ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా వేమూరి ఫౌండేషన్ ట్రస్ట్కి సహకరించి, ఫైనాన్షియల్ గా సహకరించి దీనికి సపోర్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి సహకరించవలసిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వేమూరి ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్స్ అయిన శ్రీ వేమూరి ఆనంద సూర్య గారికి మరియు శ్రీ వేమూరి కృష్ణ గారికి సదా లభించాలని కోరుకుంటూ వాళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగజేయవలసిందిగా పరమేశ్వరుని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.